హలో గాయస్. సో ఫస్ట్ టైం అయితే నేను ఈ పుదీనా రైస్ ట్రై చేస్తున్నాను. సో ఎలా వచ్చిందో చూద్దాము. ఫస్ట్ అయితే పాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. కిచెన్ అంతా మెస్సీగా ఉంది, అదంతా ఆలోచించద్దు. సో ఇదిగోండి బిర్యానీ లీవ్స్ అండ్ లవంగాలు, షాజీరా అవన్నీ ఏవైతే ఇంట్లో ఉన్నాయో అంతవరకే వేస్తాను. ఎక్కువ మసాలాస్ వేయదలుచుకోలేదు. సో అందుకని ఇది అట్లీస్ట్ టేస్ట్ మంచిగా వస్తుంది కోసం అని చెప్పి. సో అండ్ నెక్స్ట్ కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేస్తున్నాం. అవన్నీ కొంచెం ఏగాయి అని అనుకున్న తర్వాత అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. సో మనం పుదీనా రైస్లో కారం యూజ్ చేయం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కారం పచ్చిమిర్చి త్రూనే రావాలి కాబట్టి సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఒక 4 వేసుకున్నాను. సో ఆనియన్స్ పచ్చిమిర్చి ఏగాయి అని అనుకున్న తర్వాత ఇలా పుదీనాని మిక్సీ పట్టుకున్నాను. సో ఈ పేస్ట్ నేను వేస్తాను. సో పుదీనా పేస్ట్ వేసిన తర్వాత అరోమా అంతా కూడా ఇలా బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత బియ్యం, నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేయాలి. సో రైస్ వేసేసిన తర్వాత ఇలా రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఈ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సో ఇలా కుక్కర్ మూత పెట్టేసేయండి. 2 విజిల్స్ అంటే 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం.